ఇంకోటి పెడబొబ్బలు. ఎందుకు పెడబొబ్బలు? తెలంగాణ ఆగదు వాళ్ళకి తెలుసు. ఏదైనా కొండి హైదరాబాద్ ఉట్టియాలి, ఇంత వాటర్ సంపాదించాలి. కొన్ని డిపార్ట్మెంట్లు దాని కింద పెట్టించుకోవాలి, కేంద్రం కిందనో ఇంకోటో పెట్టించుకోవాలి. హైదరాబాద్ ఇన్కమ్ వాటా అడగాలి. ఇది దాని అనుకున్న కుట్ర. ఇది మనం గమనించి మెదలాలి. దీనికోసం మనం అప్రమత్తంగా ఉండాలి. ఎట్లా ఉండదంటే, ఒక దగ్గర ఆయన శ్రీకృష్ణ దేవరాయలు రాజు ఉండే కదా, అప్పుడు ఈ హోటల్ ఉండకు, పూటకూళ్ళ ఇల్లు అని ఉంటుండే. ఒక బాట మీద, ఒక బాటసార్లు పోయే బాట మీద పూటకూళ్ళ దంపతులు వాళ్ళిద్దరు ఉండ్రి. వచ్చేపోయే బాటసార్లకు అన్నం పెట్టు. వాళ్ళందరినీ మోసం చేస్తా ఉన్నారు. ప్రజలు వచ్చి రాజు షికాయత్ చేస్తా ఉన్నారు. అందరూ కూడా ఉపవాసం పోతున్నారు, వాళ్ళు మోసం చేస్తారు కాబట్టి. ఏమి చేద్దాంరా అని ఇంకా వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళు కూడా అట్లే మోసపోతారు. దీని పక్కా మనిషి తెనాలి రామకృష్ణుడు ఆయన పంపాలని చెప్పి తెనాలి రామకృష్ణుని పంపిస్తారు. వీడైతే కొంత సమర్థుడు కదా, పంపించి ఈయన కూడా పోతాడు. అమ్మ నమస్కారం, భోజనం కావాలి, ఇట్లా బ్రాహ్మణ్ణి, మంచిది రండి బాబు ఏర్పాటు చేస్తాం. ఎంత అంటే ₹1 ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక నదికి పోయి స్నానం చేసుకొని, బ్రాహ్మణుడు కాబట్టి సంధ్య వార్చుకోవాలి కదా, నదికి పోయి స్నానం చేసి సంధ్య వార్చుకొని వచ్చి భోజనం చేస్తారు వాళ్ళు జనరల్. నేను పోయేస్తామా, నేను స్నానానికి పోయేస్తా, మీరు భోజనం సిద్ధం చేయండి అని చెప్తాడు. వచ్చి ఏం చేస్తాడు, నదికి ఓడు ఆ బల్ల కింద దాక్కుంటాడు. వాళ్ళిద్దరు వీడు హుషారు మనిషి ఉన్నట్టున్నాడే, వాడు వాపస్ వచ్చే వరకు నేను బాగా కొట్టేట్టు చేస్తాను, నువ్వు బాగా ఏడిసినట్టు చెయ్యి, అది వశంగా కాబట్టి వెళ్ళిపోవాలని బదులుకుంటా. బిడ్డ మీ స్కీమ్ ఇట్లా అతనితో అర్థం చేసుకొని అన్నీ ఉంటాడు. ఉంటే లోపలిగా మామూలు లొల్లి కదా, కిచెన్లో కొట్టినట్టు ఏడ్చినట్టు, ఏ పాపం వాళ్ళే తనక సత్తను మనకేం పెడతారు, పని వెళ్ళిపోవాలన్నట్టు వాళ్ళ స్కీమ్ అది. ఏదైతే లొల్లి పెడతాను. ఈయన బయటికి రాలేదు. వాళ్ళు ఇతరులు కలిసి చూస్తారు, వీడు వెళ్ళిపోయాడు, అయిపోయిందిగా, ఇవి కూడా డబ్బులు మనకి ఇది చూసినావా, నేను బాగేయడమని చెప్పిందా ఏం కాలే, నువ్వు కొట్టినట్టు చేయమని నేను చెప్పలే. మంచం కిందకి వెళ్తాడు, నేను ఉన్నదేనా ఏం కాలే అంటే అవి గట్ల అవతల జుట్టకెళ్ళి వెళ్ళట్టు ఉండాలి. మనం స్ట్రాటజీ అటువైపు వాళ్ళు బట్టి ఆవేశపడి కొడతాం గుత్తామని మస్తు కూడా కొట్టలేమా. ఎప్పటికప్పుడు షార్ప్గా నిశితంగా ప్రతి అంశాన్ని గమనిస్తూ అనలైజ్ చేసుకుంటూ, ఇప్పుడు ఎక్కడ ఉన్న మన ఉద్యమ స్టేజ్ ఎక్కడ ఉంది,